ఇక అప్డేట్స్ చూస్తే బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాల్టి నుంచి ఢిల్లీలో నిరసనలు చేపట్టనుంది. ఆర్డినెన్స్ బిల్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించింది. ఇవాళ పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇస్తారు. రేపు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపడతారు. ఇక 7న సీఎం రేవంత్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా 200 మంది ప్రతినిధులు రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం ఇస్తారు. రోజుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాల్టి నుంచి ఢిల్లీలో నిరసనలు చేపట్టనుంది. ఆర్డినెన్స్ బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించింది. ఇవాళ పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానమిస్తారు. రేపు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపడతారు. 7న సీఎం రేవంత్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా 200 మంది ప్రతినిధులు రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం ఇస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సంజన, బీసీల 42% రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ కేంద్రంపై పోరాటం మొదలుపెట్టింది. ఈ రోజు వాయిదా తీర్మానం చేయించనుంది పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీల ద్వారా. రేపు ధర్నా చేపట్టనుంది జంతర్ మంతర్ వద్ద. ఎల్లుండి రాష్ట్రపతిని ఈ నేతల బృందం రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉంది అనే కార్యక్రమాన్ని, 3 రోజుల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్, రాష్ట్ర కాంగ్రెస్, అలాగే కేబినెట్ నిర్ణయం మేరకు ఈ చలో ఢిల్లీ కార్యక్రమం జరుగుతా ఉంది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్లు ఖరారు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం బీసీ బిల్లును ఆమోదించి 9th షెడ్యూల్లో, రాజ్యాంగం 9th షెడ్యూల్లో పెట్టాలని వాదిస్తుంది. అయితే ఇదే వాదనకు బీజేపీ ఇది రాష్ట్ర పరిధిలోని అంశం, కేంద్రంపై నెట్టి చేతులు దులుపుకోవాలని చూస్తున్న విమర్శ కూడా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న పరిస్థితి. అయితే నిన్న కొంతమంది నేతలు ప్రత్యేక రైళ్లలో ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. నేడు మధ్యాహ్నం ముఖ్యమంత్రి వెళ్తున్నారు. అలాగే ఇప్పటికే కొంతమంది నేతలు కూడా ఢిల్లీకి చేరుకున్న పరిస్థితి. ఎంపీలు పార్లమెంట్ సమావేశం జరుగుతున్న కారణంగా ఎంపీలు కూడా ఢిల్లీలోనే ఉండడం జరిగింది. కాబట్టి మొత్తం మీద ఈ చలో ఢిల్లీ కార్యక్రమానికి విజయవంతం చేయాలనే ఒక నిశ్చయంతో కాంగ్రెస్ అయితే పూనుకుంది. కాంగ్రెస్ అయితే కార్యాచరణతో ముందుకెళ్తున్న పరిస్థితి. నిన్న మొన్న జనహిత పాదయాత్రలతో కొంత సక్సెస్ గా ఒక క్యాడర్ లో ఊపు తెచ్చినటువంటి పార్టీ ఇప్పుడు 2వ దశగా ఈ కార్యక్రమం చేపట్టిందని చెప్పుకోవచ్చు. చలో ఢిల్లీ కార్యక్రమం. ఈ కార్యక్రమం మధ్యలో కూడా ఆకర్ష్ అంటే ఇతర పార్టీల నుంచి ఆకర్ష్ నేత కార్యక్రమాన్ని కూడా, నేతల పార్టీలో చేర్చుకునే కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉంది. నిన్ననే ఖమ్మం నుంచి కోటేశ్వరరావు అనే ఒక సీనియర్ బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే, మదిర మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి కోటేశ్వరరావును గాంధీ భవన్ వేదికగా చేర్చుకోవడం జరిగింది. మొత్తం మీద స్థానిక ఎన్నికల నేపథ్యంలో ముప్పేట దాడి అనుకోవచ్చు విపక్షాల పైన, ముప్పేట వ్యూహం అని కూడా చెప్పొచ్చు. ఆ వ్యూహంతో ముందుకెళ్తున్న పరిస్థితి. చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా మాత్రం ఇటు ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి, మంత్రులతో సహా పార్టీ శ్రేణులు, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా సమన్వయంతో పనిచేస్తూ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని అయితే ముందుకు సాగిస్తున్న పరిస్థితి. సంజన. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.